స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సిటీ అభివృద్ధిపై అధికారులు, కాంట్రాక్టర్లు, పార్టీ నేతలు, కోఆర్డినేటర్లతో మంత్రి నారాయణ సమీక్ష. సిటీ నియోజకవర్గ మినీ మహానాడుకు విశేష స్పందన. నెల్లూరు సిటీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరికలు. నెల్లూరు సిటీ అభివృద్ధిపై అధికారులు, కాంట్రాక్టర్లు, పార్టీ నేతలు, కోఆర్డినేటర్లతో మంత్రి నారాయణ సమీక్ష. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించిన మంత్రి. ప్రభుత్వ భూములు ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలని, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, ప్రయోజనకరంగా వాటిని మారుస్తామని అన్నారు. త్వరలోనే సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి ఎక్కడ ఆగటం లేదని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వండి అని తెలిపారు. 32,000 కోట్లు ప్రభుత్వానికి ఖర్చవుతోందని, నిబంధనల ప్రకారం అనర్హుల కార్డులు మాత్రమే తొలగిస్తారని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని, డ్రైన్ల పనులు త్వరలో ప్రారంభించామంటూ మంత్రి సూచించారు. సమీక్షలో పాల్గొన్న కార్పొరేషన్ కమిషనర్ నందన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. సిటీ నియోజకవర్గ మినీ మహానాడుకు విశేష స్పందన. నగర నలుమూలల నుంచి తరలి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు. పసుపుమయంగా మారిన మినీ మహానాడు ప్రాంగణం. తెలుగు తమ్ముళ్లలో నూతన జోష్.
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని చాలా సంతోషిస్తున్నారు, గర్వపడుతున్నారు కూడా మేడం. థ్యాంక్ యూ. ఎస్కే జమీల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్ని డివిజన్ల అధ్యక్షులందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వర్యులు పొంగూరు నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వర్తులని లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్తులని పొంగూరు నారాయణ గారి నాయకత్వం, వర్తులని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. 2014-19 ఎక్కడ కంటెస్ట్ చేయాల. అప్పుడు ఒక కాన్ఫరెన్స్కి కానీ ఒక పార్లమెంట్ కానీ బాధ్యుని కాదు, రాష్ట్రానికి మంత్రిని. అయినా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి 5,225 కోట్లు తీసుకొచ్చి ఎండ్ రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఎన్టీఆర్ సుజల కావచ్చు, అనేక కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి ప్రభుత్వము ప్రజలకు సేవ చేయటం, రెండోది కార్యకర్తలు. ప్రభుత్వం ప్రజ సేవ చేయటం అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అనేక పనులు మనం చేయగలం. నేను అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని, మీకు అందరికీ తెలియదు, కొందరికే తెలుసుంటుంది. మీరన్నా రేకులలో బిల్డింగ్లో ఉన్నాను. నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో. అలా ఈరోజు నెల్లూరులో హరినాథపురంలో ఒక తాటాక గుడిసెలో నుంచి మీకు ఎన్నోసార్లు చెప్పా, మా నాన్నగారు చదివింది 8th క్లాసు, ఆయన బస్ కండక్టరు, ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు. మా అమ్మగారు ఎలుముద్ద చెప్పాను ఎన్నోసార్లు. అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు బాధలన్నీ తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టమంటే పేదలకి టిట్కో హౌసెస్ తీసుకొచ్చా, అన్నా క్యాంటీన్స్ చేయమంటే చక్కటి అన్నా క్యాంటీన్స్ చేశా. ఈరోజు నెల్లూరులోని 54 స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా టేకప్ చేస్తాం మీ అందరి సహకారంతో. నెల్లూరు ఆ యొక్క విఆర్ఐ స్కూల్లో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశానో, ఒక 2,000 మంది పేదలు నిరుపేదలు చదివిస్తామని చెప్పానో, వాళ్ళకి 1,000 మందికి చేస్తాం. సమాజంలో మనం కొంతవరకు ఉన్నాం, మనకంటే ఇంకా పేదలు నిరుపేదలు ఉండాలి. నేను చూశాను నా కళ్ళతో. అందుకే ఎలక్షన్లో నేను అనౌన్స్ చేసింది ఒక చక్కటి స్కూలు, పేదల నిరుపేదలకి భారతదేశంలో ఎక్కడా లేని స్కూలు చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఎన్సీసీ వాళ్ళ దగ్గర చేయిస్తున్నాను. అది తర్వాత కార్యకర్తలకి ఎలక్షన్ ముందు నేను అనౌన్స్ చేయలా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చేయలా. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే మధ్యలో అనౌన్స్ చేశా. నేను 10 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతానని అన్న విధంగా ఇప్పుడు మొదలుపెట్టాను. ఇప్పుడు 200 మందికి యాక్చువల్గా చెక్స్ ఇవ్వాలి. నిజంగా ఎవరైతే పేదలు నిరుపేదలు ఉండారో వాళ్ళకి సేవ చేస్తాం. నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదు, మీ అందరికీ తెలుసు. కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా 100కి 100 రూపాయలు మరొకసారి చెప్తున్నాను, నేను చేయాల్సిన హెల్ప్ చేస్తానని తెలియజేస్తూ. నెల్లూరు సిటీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరికలు. టీడీపీ జనసేనల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 కుటుంబాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సముచిత న్యాయమని విశ్వాసం వ్యక్తం చేసిన కార్యకర్తలు. నెల్లూరు రామ్జీనగర్ వైసీపీ ఆఫీసులో మైనార్టీ విభాగం అధ్యక్షులు మరియు 48వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ సిద్దిక్ గారి ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీల నుంచి అభ్యర్థి 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు సిద్దిక్ గారి ఆధ్వర్యంలో టీడీపీ జనసేనలను వీడి 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో లభిస్తున్న ఆదరణకు ఇది సంకేతమని అన్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన ఆ పార్టీ 11 నెలల్లోనే ప్రజాగ్రహానికి గురైందని అన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
చేసుకొని వచ్చేసి వేసుకుంటూ వచ్చేసి ఓకే चलो चलो ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని 48వ డివిజన్ నుంచి సిద్దిక్ బాయ్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అలానే 48వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సిద్దిక్ బాయ్ ఆధ్వర్యంలో ఆబిద్ ఆయన యొక్క స్నేహితులు కానీ అనుచరులు కానీ వారందరూ కూడా సుమారుగా 100 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా కాకముందే 164 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి ఎన్నో హామీలు చెప్పినారు, ఒక్క హామీ కూడా నెరవేర్చక ఈరోజు సంవత్సరం కాకముందే ఈరోజు తెలుగుదేశం పార్టీని కానీ ఆ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. చెప్పిన మాట ఒక్కటైనా కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనపడతా ఉంది. సో ఇక్కడే అందరికీ కూడా ఒక విరక్తి భావం రావడం, ఈరోజు వైఎస్ఆర్సీపీని అనవసరంగా పోగొట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం అనే బాధ ఈరోజు ప్రతి సామాన్యుల్లో కూడా కనపడతా ఉంది. కేవలం సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కానీ ఉద్యోగస్తుల్లో కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఆ వేదన అన్నది ఈరోజు కనపడతా ఉంది. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఈ సమాజంలో అటు సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అనే నమ్మకం ఈరోజు ఏర్పడింది. అంటే అమావాస్య చూసిన తర్వాతనే పౌర్ణమి విలువ తెలుస్తుంది అంటారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు ఆ రోజు చేసినప్పటికీ కూడా ఆయన బహుశా చాలామందికి చులకనేది అంటారేమో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఈయన ఏ విధంగా నమ్మించి మోసం చేస్తాడని తెలిసిన తర్వాత ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి బాగుంటుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళా సుఖంగా సంతోషంగా సౌభాగ్యంగా ఉంటారన్న ఆలోచనతో అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందుకు రావడానికి ఇష్టపడడం కూడా జరుగుతుంది. నేను గడిచిన కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాను, నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి కష్టపడి పనిచేస్తారో వారందరికీ కూడా సరైనటువంటి గౌరవం కానీ గుర్తింపు కానీ ఇప్పుడు కానీ ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది నాకు ప్రత్యేకంగా కూడా చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే కష్టపడతా ఉన్నారో వారందరినీ నోట్ చేసుకోండి. అలానే మన పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరినీ కూడా గుర్తుపెట్టుకోండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా సహాయం చేయాల్సిన వాళ్ళకి సహాయం చేయడంతో పాటు ఎవరైతే ఇబ్బంది పెట్టడం కానీ అరాచకం చేస్తూ ఉంటారో వారందరికీ కూడా తగిన శాస్తి చేయడం కూడా జరుగుతుందని కూడా ఆయన ప్రత్యేకంగా కూడా చెప్పున్నారు. కాబట్టి ఈరోజు పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ అండగా ఉంటుంది. వారందరికీ కావాల్సినటువంటి ఏ విషయంలోనైనా కూడా పార్టీ ఇన్వాల్వ్ అయ్యి అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వస్తే ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధన్ సందర్భంగా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసిన సిపిఎం సిఐటియు నాయకులు తిరుపతి జిల్లా గూడూరులో సోమవారం రోజు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జక్కా వెంకయ్య శ్రామిక నగర్ సిపిఎం పార్టీ కార్యాలయంలో సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో జక్కా వెంకయ్య శ్రామిక నగర్ సిపిఎం పార్టీ కార్యాలయం సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కాలనీ, అలాగే ఆటో కార్మిక సంఘం నుండి కుమ్మరి వీధి సెంటర్, శివాలయం సెంటర్, మున్సిపల్ కార్మిక సంఘం సిపిఎం పార్టీ కార్యాలయం ముందు నాయకుల ఆధ్వర్యంలో కార్యాలయం ముందు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం మజ్జిగ చలివేంద్రాలు, మజ్జిగ ప్యాకెట్లు ప్రయాణికులకు, పాదాచారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, పుట్టా శంకరయ్య, సిఐటియు పట్టణ అధ్యక్షులు బివి రమణయ్య, పామంచి మణి, అడపాల ప్రసాద్, ఆటో కార్మిక సంఘం నాయకులు మరియు మున్సిపల్ సంఘం నాయకులు దారా కోటేశ్వరరావు, మౌలా ఎస్కే మున్నా, కళ్యాణ్, జంషద్ అహ్మద్, పి శ్రీనివాసులు, నారాయణ, చంద్రయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గూడూరు మున్సిపల్ కార్మికులు ఆయన పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య గారు
1913 మే 1వ తేదీ నెల్లూరు జిల్లాలోని విడవలూరు అలగానపాడు గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు వెంకటరామరెడ్డి, తల్లి పేరు శేషమ్మ. ఇతను ఎన్నో పోరాటాలు చేసి దళితులకు కుల వ్యవస్థపై మరియు కార్మిక వర్గంపై ఎన్నో పోరాటాలు చేశారు. ఇలా స్వతంత్ర పోరాటంలో మరి ఉప్పు సత్యాగ్రహం, నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈ చిత్రపతి సుందరయ్య గారు 1985 మే 19వ తేదీ చనిపోవడం జరిగింది. అందువలన ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ పోరాట యోధుడు కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా గూడూరులో వాడవాడలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు వదిలే ఆటో స్టాండు కార్మికులు ఆయనకి మధ్యగా సెలవులు ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. యావదాస్తుని ప్రజల కోసం దారవచ్చిన మహనీయుడు సుందరయ్య గారు ఈరోజు ఆస్తులు సంపాదించుకొని ప్రజలందరినీ కనుగొట్టి ఆదర్శంగా చెప్పుకుంటున్న వారికి సుందరయ్య గారు ఒక కనువిప్పు. దేశాని కోసం నిలబడాలి, సర్వసాధారణంగా సాదాసీదాగా ఉంటూ పేదల కోసం ఆర్మిసులు కృషి చేసిన మహానేత సుందరయ్య గారు ఈరోజు అవినీతి చేసి కుంభకోణాలు చేసి దేశాన్ని మతం పేరుతో చీలికలు తెచ్చి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్న ఈ రోజుల్లో సుందరయ్య గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన ఆదర్శం ఈరోజు దేశానికి ఒక దిక్సూచి అని చెప్పి నేను సిపిఎం తరఫున తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి 50 మంది ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు కంకణబద్దులు కావాల్సిన అవసరం ఉంది. పేదలకు భూములు పంచాలి, ఈరోజు మహిళలకు సమానమైన గౌరవం ఇవ్వాలి, వ్యవసాయ కార్మికులకు సమగ్రమైన చట్టం తేవాలి, కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వాలి, వాళ్ళకి ఆటో కార్మికులకు సమగ్రమైన చట్టం తీసుకురావాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో సుందరయ్య గారు సైకిల్లో పోయి నెహ్రూను కూడా ఆశ్చర్యపరిచిన పరిస్థితి, నెహ్రూ మన్ననలు పొందిన పరిస్థితి మనం చూస్తాం. అందువల్ల ఈరోజు పార్లమెంట్ అనేది ఒక ధనవంతుల కేంద్రాలుగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిటీ అభివృద్ధిపై అధికారులు, కాంట్రాక్టర్లు, పార్టీ నేతలు, కోఆర్డినేటర్లతో మంత్రి నారాయణ సమీక్ష. సిటీ నియోజకవర్గ మినీ మహానాడుకు విశేష స్పందన. నెల్లూరు సిటీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరికలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.